హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10లో రియల్ నెంబర్స్ చాప్టర్ పేజ్ నెంబర్ 10లో డూ దిస్ ప్రాబ్లం. సో డూ దిస్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం కదండి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేద్దామండి. సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 0.1255. సో రైట్ ది ఫాలోయింగ్ terminating decimals in the form of p by q. Q is not equal to 0 and p comma q are co-primes. అంటే p by q ఫామ్లో రాయాలి. ఆ p by q ఫామ్, ఆ p అండ్ q అనేటివి రెండు కూడా కో-ప్రైమ్స్ అయి ఉండాలండి. ఓకేనా? కో-ప్రైమ్స్ అని అంటే వాటి కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఏమీ ఉండకూడదు, అది దీని కండిషన్. తర్వాత అంటే కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఏమీ ఉండకూడదు అని అంటే అవి ఏ టేబుల్తో కూడా క్యాన్సిలేషన్ కాకూడదు. ఓకేనా? సో కో-ప్రైమ్స్ మీన్స్ నథింగ్ బట్ సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం ఏముందంటే 0.1255 ఉంది. సో దీన్ని p by q ఫామ్లోకి మార్చుదామండి. ఓకేనా? ఎస్. సో పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? సో 4 డెసిమల్స్ ఉన్నాయి కదా. ఎస్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము, p by q ఫామ్లోకి మార్చుతాం. అంటే పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ డినామినేటర్ రాసేద్దాము. సో 1 తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకుంటాము మనము? ఎస్, 4 జీరోస్ పెట్టుకుంటాం. వెరీ గుడ్. సో నెక్స్ట్ న్యూమినేటర్లో చూస్తే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఉందండి. సో ఇది వేయకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాయింట్ తర్వాత ఈ 4 డెసిమల్స్ ఉన్నాయి కదండి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. 1255గా రాసేస్తాం. ఓకేనా? ఎస్. తర్వాత దీన్ని ఏం చేస్తామండి? సో న్యూమినేటర్ 1255 అంటే 1255 అపాన్, సో 10 పవర్ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ వేసేస్తాం, అంటే 10 పవర్ 4 వేసేస్తాం. దిస్ ఈక్వల్ టు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేస్తాను. 1255ని బై 10ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 10ని 2 into 5గా రాయొచ్చు కదండి. ఎస్. తర్వాత 2 into 5 హోల్ పవర్ 4. సో దీన్ని మళ్ళీ 1255 అపాన్ 2 పవర్ 4 into 5 to the పవర్ 4గా రాసేస్తాం. ఎందుకు చెప్పాను కదండి ప్రీవియస్ క్లాస్లో, a into b హోల్ పవర్ m ఈక్వల్ టు a పవర్ m into a b పవర్ mగా రాసేస్తాం. సో ఈ ఫార్ములా చెప్పాను కదండి, 7th క్లాస్లో వచ్చింది. ఎస్. సో అందుకే ఈ విధంగా రాశాను. తర్వాత నెక్స్ట్ 1255ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేద్దాం. ఎందుకు న్యూమినేటర్ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటున్నామని అంటే, సో క్వశ్చన్లో వాడే ఇచ్చాడు p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అని అంటే ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు, అంటే సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలండి. ఓకేనా? ఓకే. సో 1255ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటున్నాం. సో ఇది 2తో పోతుందా అండి? పోదు. నెక్స్ట్ 3తో పోవాలంటే డివిజబిలిటీ రూల్ 3 తెలియాలండి మనకి. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజబుల్ బై 3, దెన్ దట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3. అంటే ఇక్కడ చూడండి, 1 + 2 3 అవుతుంది. 3 + 5 8. 8 + 5 ఏమవుతుంది? 13 అవుతుంది. సో 13 అనేది 3తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 5. సో 5తో చూద్దాం. 5తో, ఎందుకంటే 5తో డివిజబుల్ అవుతుంది ఇది. ఎందుకు? 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి. సో 1s ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంటే 5తో డివిజబుల్ అవుతుంది. సో ఇది మనం దీని గురించి డివిజబిలిటీ రూల్స్ గురించి తెలుసుకోవాలండి. సో అప్పుడు మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కనుక్కోవడం చాలా సింపుల్ అవుతుంది మనకి, లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో 5 2s are 10, 2 ఉంటుంది. 2 ఇక్కడికి వచ్చేస్తే 25 అవుతుంది. 5 5s are 25 అండ్ దెన్ 5 1s are 5. ఓకేనా? ఎస్. చూడండి, ఇప్పుడు 251 వచ్చేసింది. సో ఇది 251. నెక్స్ట్ 5తో పోతుందా అండి? పోదు. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్గా రాయాల్సిన అవసరం లేదండి. మనకు డైరెక్ట్గా 251గానే రాసేయచ్చు. సో ఇది వేరే ఏ టేబుల్లో వచ్చినా కానీ మనకు అంతగా అవసరం లేదని ఏంటి, ఎందుకంటే మనకు డినామినేటర్లో 2 5 మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. సో ఇవి కాకుండా ఇవి ఏమవుతాయని అంటే 2 5 అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవి ఈ రెండింటికి. 2
కానీ 5 కానీ సో న్యూమినేటర్లో కూడా 2 5లో వచ్చే విధంగా మాత్రమే క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ టర్మ్స్ అనేటివి క్యాన్సిల్ కావు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఎస్. ఇక్కడ 2 5 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయా అండి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్? ఏమీ లేవు. సో అందుకే వీటిని మనం ఏం చేస్తామని అంటే రాసుకోము. ఓకేనా? న్యూమినేటర్కి డినామినేటర్కి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఉంటే కామన్ ఫ్యాక్టర్స్ న్యూమినేటర్ డినామినేటర్కి 2 కానీ 5 కానీ మాత్రమే ఉండాలి. అవి కాకుండా వేరే వచ్చినా నో యూజ్ అండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రాసేస్తున్నానండి. 1255ని 5 into 251 upon 2 power 4 into 5 power 4గా రాసేసాం. ఓకేనా? ఎస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని 251 into 5 power 1గా రాస్తున్నాను అపాన్ 2 power 4 into 5 power 4. దిస్ ఈక్వల్ టు 251 into 5 power 1 అపాన్ 2 power 4 into. సో దీనికి కూడా ఫార్ములా చెప్పాను. ఏంటిది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో అంటే 5 power 3 ఇంటూ 5గా రాసేదాను. 5 power 4ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే 3 + 1 ఏమవుతుంది? 4 అవుతుంది. సో 5 power 4 అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది కదండి. ఎస్. సో అందుకే నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేంజ్ కాకుండా రాసుకుంటున్నానండి. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలినది ఏంటిదండి? సో 251 అపాన్ 2 power 4 into 5 cube. ఇదే కదండి. సో ఇంకా దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఇంకా రాలేదండి. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుదాం. 251 అపాన్ 2 power 4. 2 power 4 అని అంటే ఏమవుతుంది? 2 cube అంటే 8. 2 power 4 అని అంటే 16 అవుతుంది. 2 అనేది 4 times మల్టిప్లై చేయాలి. అంటే ఈ విధంగా 2 into 2 into 2 into 2. 2 2 जा 4, 4 2 जा 8, 8 2 जा 16, 16 into నెక్స్ట్ 5ని 3 times మల్టిప్లై చేయాలి. 5ని 3 times అంటే 5 5 जा 25, 25 5 जा 125, 125. 5 into 5 into 5, 5 5 जा 25, 25 5 जा 125. తర్వాత దెన్ మళ్ళీ దీన్ని ఏం చేయాలి? 16 into 125 మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుందనంటే, సో నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నానండి. 251 అపాన్ 2000 వస్తుంది. 2000 అనేది వస్తుంది. సో దీనికి కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు, కేవలం 1 మాత్రమే ఉంటుంది. ఈ రెండు కూడా న్యూమినేటర్ డినామినేటర్ అనేటివి వేరే ఏ టేబుల్తో కట్ కావు, ఒకే ఒక టేబుల్తో కట్టుతుంది. ఆ టేబుల్ ఏంటిదని అంటే 1 అనే టేబుల్ మాత్రమే. ఓకేనా? సో అప్పుడు ఇది ఏమవుతుందండి? సో PQR కోప్రైమ్స్ అవుతుంది. సో నెక్స్ట్ 0.4. సో 0.4, 23.34, 1215.8 అనేది. సో వీటిని మీరు ఓన్గా చేయండి అమ్మా, హోంవర్క్గా చేయండి. సో ఎవరికైనా రాకపోతే సో మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేసుకొని చూడండి అమ్మా. ఈ వీడియోలో కంటిన్యూగా చెప్తున్నాను మొత్తం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో పౌజ్ చేసి హోంవర్క్ చేయండి అమ్మా. సో ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. మీకు ఎంతవరకు అర్థమైందో మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏముందంటే 0.4 ఉంది. సో 0.4ని ఏ విధంగా రాస్తామని అంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? ఓన్లీ ఒక డెసిమల్ మాత్రమే ఉంది. సో 0.4ని డినామినేటర్లో ఒక డెసిమలే ఉంది కాబట్టి ఒక 0 మాత్రమే రాస్తాం. 1 పక్కన ఒక 0 మాత్రమే రాస్తాం. అంటే 10 అయింది కదా. ఎస్. ఇప్పుడు సో న్యూమినేటర్లో యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తాం. 4 యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తాం. పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఉంది. సో 0 ఉంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ మనం ఆ 0 అనేది వేయమండి, ఎందుకంటే ఆ 0కి వాల్యూ అనేది ఉండదు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు 4/10 ఉంది. సో దీన్ని డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేద్దామా అండి? ఎస్. 2 into 5గా రాసేస్తాం. తర్వాత నెక్స్ట్ న్యూమినేటర్కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేద్దాం. న్యూమినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 4కి 2 2 जा 4, 2 1 जा 2. సో 4ని 2 into 2 అపాన్ 2 into 5గా రాసేయచ్చు. సో ఇక్కడ ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటిదండి? 2/5 మిగిలింది.
సో వేర్ పీ అండ్ క్యూ ఆర్ కో ప్రైమ్స్. చూడండి 2కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు. ఓకేనా. సో అందుకే 2, 5 ఆర్ బోత్ ఆర్ కో ప్రైమ్స్. ఓకేనా, అర్థమైందా? ఎస్. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. సో మీకు కూడా ఇదే ఆన్సర్ వచ్చిందమ్మా? ఎస్. ఒకే ఆన్సర్ వచ్చింటే కరెక్ట్ అండి. సో ఒకవేళ ఆన్సర్ తేడాగా వచ్చింటే సో రాంగ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కంపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారేమో ఈ వీడియోలో చూసేసి క్లారిఫై చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముందంటే సో 4th ప్రాబ్లం $23.34. 23.34. సో ఇప్పుడు దీన్ని చూద్దాం. 23.34ని P/Q ఫామ్లోకి మారుస్తున్నానండి. సో పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? 2 డెసిమల్స్ ఉన్నాయి. అంటే 1 తర్వాత 2 zeros పెట్టుకోవాలి. అంటే 100తో డినామినేటర్లో ఉండాలి, 100తో న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామని అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 23 ఉంది. సో అది 23 యాజ్ రీజ్గా వేసేస్తాం. పాయింట్ డెసిమల్ ఈ పాయింట్ అనేది తీసేసి పక్కన ఉన్న ఈ 2 digits వేసేస్తాం. అంటే 3, 4. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామనంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఇక్కడ 2 zeros ఉన్నాయి. అంటే దీన్ని ఏం చేస్తానంటే 2334 యాజ్ రీజ్గా వేసేసి అపాన్ 100 ఉంది. అంటే 10కి ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 10^2 వేసేసాను. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తామండి. 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాను. 2334 యాజ్ రీజ్ న్యూమినేటర్లో 10కి 2 × 5 రాస్తాను. 2 × 5 10 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ ఉంది కదండి, స్క్వేర్ రాసేస్తాను. తర్వాత నెక్స్ట్ దిస్ ఈక్వల్ టు AB హోల్ పవర్ m. ఏమవుతుంది? A/m ఇంటూ B/m అవుతుంది కదా. ఎస్. ఇప్పుడు 2334 అపాన్ 2² × 5². ఇంకా ప్రాబ్లం అయిపోయిందా అండి? ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందండి. అంటే న్యూమినేటర్లో ఉన్నదాన్ని కూడా ఏం రాయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మార్చాలి. ఓకేనా. సో ఏ విధంగా అనేది చూద్దాం. 2334. సో 1s ప్లేస్లో 4 ఉంది. అంటే 2తో డివిజబుల్ అవుతుంది. 2 1 2, 2 1 2. తర్వాత నెక్స్ట్ 1 ఉంటుంది. 1 ఇక్కడికి వస్తే 13 అయిపోతుంది. 13 అయిపోతుంది. 2 6 12. మళ్ళీ నెక్స్ట్ 1 ఉంటుంది ఇక్కడ. 1 ఇక్కడికి వచ్చేస్తే 14 అవుతుంది. 2 7 14. సో నెక్స్ట్ తర్వాత 2తో పోతుందా అండి? పోదు. తర్వాత 5తో పోతుందా? పోదు. ఎందుకు? 2తో పోవడానికి 1s ప్లేస్లో 0, 2, 4, 6, 8 అనేటివి డిజిట్స్ లేవు 1s ప్లేస్లో. తర్వాత 3తో చూస్తే మనకు 1 + 1 ఏమవుతుంది? 2, 2 + 6 8, 8 + 7 15. 3తో డివిజబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 1s ప్లేస్లో 5 అనేది లేదు. 5తో డివిజబుల్ కాదు. సో అంటే మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 5 వచ్చేటట్టు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే న్యూమినేటర్లు డినామినేటర్లో కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఏమేమి ఉంటాయని అంటే either 2, 5 మాత్రమే ఉంటాయి. వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్, వేరే ప్రైమ్ నెంబర్స్ అనేటివి ఉండకపోతే అలాంటప్పుడు న్యూమినేటర్లో చూసుకుంటే 2, 5 ఇవి లేకుండా ఇక్కడ 3 కనుక ఉండింటే 3 దీనికి కూడా కామన్ ఫ్యాక్టర్ అయ్యేది న్యూమినేటర్కి డినామినేటర్కి. కానీ ఇక్కడ డినామినేటర్లో మాత్రం 2, 5 మాత్రమే ఇచ్చాడు. అందుకే 3తో ఇది డివిజబుల్ కాదు. ఓకేనా. సో న్యూమినేటర్ డివిజబుల్ అయినా డినామినేటర్ అనేది 3తో డివిజబుల్ కాదు. సో అందుకే ఇక్కడితోనే స్టాప్ చేసేస్తామండి. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏం రాస్తున్నానంటే 2 × న్యూమినేటర్ని
2 into 1167 అపాన్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసేస్తున్నాను. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. ఇప్పుడు 1167 అపాన్ 1167 ఇంటూ 2 అపాన్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో ఈ విధంగా రాశాను. మళ్ళీ నెక్స్ట్ 1167 ఇంటూ 2 అపాన్ 2 స్క్వేర్ని 2 ఇంటూ 2 ఇంటూ 5 స్క్వేర్గా రాశాను. ఈ టూ గెట్ క్యాన్సల్. సో 1167 అపాన్ 2 ఇంటూ 5 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 1167 అపాన్ 2 ఇంటూ 5 స్క్వేర్ అని అంటే 2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 దిస్ ఈక్వల్ టు 1167 అపాన్ 225 50 అవుతుంది. సో ఇంతే సింపుల్. పీ అండ్ క్యూ ఆర్ కో ప్రైమ్స్. సో పీకి క్యూకి అంటే న్యూమినేటర్కి డినామినేటర్కి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి లేవు. సో ఇది ఏమవుతుందని అంటే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 5th ప్రాబ్లం 1215.8 అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? కేవలం ఓన్లీ 1 డెసిమల్ మాత్రమే ఉంది కదా. ఎస్. సో ఇప్పుడు దీన్ని డినామినేటర్లో 10 ఉన్న మాత్రమే ఒకటి పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 1 0 మాత్రమే పెట్టుకోవాలి. అర్థమైందా? ఎస్. తర్వాత న్యూమినేటర్లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ నంబర్ ఉంది, అది యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాను 1215. సో పాయింట్కి అవతల ఈ పాయింట్ డెసిమల్ తీసేసి మనం డినామినేటర్లో 10తో డివైడ్ చేస్తున్నాం కదండి, అందుకే ఇది ఏమవుతుందని అంటే ఎగిరిపోతుంది, పాయింట్ అనేది ఎగిరిపోయి. సో జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రాసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేస్తాను. 12,158 అపాన్ 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 5గా రాసేస్తామండి. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. తర్వాత న్యూమినేటర్ని కూడా ఏం చేస్తామని అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటామండి. సో 12,158ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే సో వన్స్ ప్లేస్లో 8 ఉంది అంటే 2తో ఖచ్చితంగా డివిజబుల్ అవుతుంది. సో 2 6 12. సో 1 అనేది 2 కంటే తక్కువగా ఉంది, అప్పుడు 2 0 0. నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. 2 7 14, 1 ఉంటుంది, 1 ఇక్కడికి వస్తే 18 అవుతుంది. 2 9 18. సో ఇది. నెక్స్ట్ చూడండి, ఇది 5తో పోతుందా అండి? పోదు. సో దేంతో? 5తో పోదు. 2తో పోతుందా? పోదు. సో అంతే, ఇక్కడికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామని అంటే డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేస్తాం. సో 2 ఇంటూ 6079 అపాన్ 2 ఇంటూ 5. సో న్యూమినేటర్ డినామినేటర్లో 2 గెట్ క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ దిస్ ఈక్వల్ టు 6079 అపాన్ 5 అనేది సింప్లెస్ట్ ఫామ్. సో దీనికి కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు. అమ్మ. సో అంటే పీ అండ్ క్యూఆర్ కో ప్రైమ్స్ అంటే న్యూమినేటర్లో డినామినేటర్ కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు. అర్థమైందమ్మా? ఎస్. సో ఇప్పుడు ఇదండి ప్రాబ్లం 5 అనేది. సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా క్వశ్చన్ ఉందండి. వాట్ కెన్ యూ కన్క్లూడ్ క్వశ్చన్ ఉందండి. ఇంకా వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ ది డినామినేటర్స్ through this process. సో ఈ ప్రాసెస్ నుంచి మీరు ఏం కనుక్కున్నారు అనేది ఇక్కడ అండి. సో డినామినేటర్స్లో మీరు ఈ ప్రాసెస్ నుంచి ఏం తెలుసుకున్నారు అనేది. సో ఒకసారి ప్రతి డినామినేటర్లో ఉన్నదాన్ని చూడండి. అంటే ఈ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నదాన్ని కాదండి, దీన్ని మాత్రం అబ్జర్వ్ చేయొద్దు. సో ఇక్కడ మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసాం కదండి, డెసిమల్ ఎక్స్పాన్షన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా, 2 5. తర్వాత నెక్స్ట్
ఈ సెకండ్ ప్రాబ్లం చూస్తే 2 or 5. థర్డ్ ప్రాబ్లంలో చూసినా మీకు 2, 5 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి, 2, 5. ఫిఫ్త్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి, 2, 5. అంటే డినామినేటర్స్ని ఈ ప్రాబ్లమ్స్ చేసిన దానిలో సో డినామినేటర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా ఉందండి, 2 and 5 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ది డినామినేటర్స్. అంటే 2 కానీ 5 కానీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డినామినేటర్స్కి. 2 and 5 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ది డినామినేటర్స్. సో 2 and 5 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ది డినామినేటర్స్. సో ఇదండి, అర్థమైందమ్మా. సో దీని నుంచి మనం ఇది కన్క్లూడ్ చేసుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, అర్థమైంది కదమ్మా? ఎస్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా మీరు కూడా. సో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కూడా బాగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వింటే మాత్రం రాదండి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీరు కూడా నోట్బుక్లో ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంకా నా వీడియోస్ ఈ 10th క్లాస్ చాప్టర్కి సంబంధించినవన్నీ వీడియోస్ మీకు యూట్యూబ్లో క్లాసులలో మీరు వినాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.